హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి నా కనకదుర్గ అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను. సోమనాథ్ అయితే వచ్చాం కదండి. సోమనాథులు ఈ యొక్క వీడియోస్ అన్నీ లోకల్ టెంపుల్స్ అన్నీ చాలా వరకు ఉన్నాయి. 16 టెంపుల్స్ ఏమో చెప్పారు. అవన్నీ కూడా నిన్న దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. నిన్న జోరున వాన, అసలు ఎంత వాన అంటే మనిషి కనపడినంత దగ్గర ఉన్నా కూడా కనపడినంత బీభత్సమైన వర్షం. ఆ వర్షంలోనే ఈ టెంపుల్స్ అన్నీ కూడా చూసి వచ్చాం అనమాట. అయితే ఇక్కడ కృష్ణుడి టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళాము. అక్కడ కృష్ణుడికి బోయవాడు బాణ వేయగా ప్రాణం విడిచారు అనేది ఇక్కడ చెప్తున్నారు. అదిగోండి బోయవాడిది పక్కన ఉన్నారు. స్వామివారు బొట్టన వేలుకి తగిలితే బాణం ప్రాణం అదే చెట్టు ఉంది కదండి, పక్కన కూడా చెట్టు కూడా ఉంది. ఆ చెట్టు క్రింద వారు ప్రాణం విడిచారని ఇక్కడ చెప్తున్నారు అనమాట, పురాణ చెప్తున్నారు. అయితే అక్కడ అంతా కూడా చూసుకొని మామూలుగా ఇంకా చాలా ఉన్నాయండి. రాములవారి టెంపుల్కి వెళ్ళాము, అక్కడ కూడా భోజనం చేసి వచ్చాం అనమాట. అక్కడ కూడా చాలా బాగుంది. టెంపుల్స్ అన్నీ చాలా బాగున్నాయి, కాకపోతే దగ్గర అనమాట, అన్నీ దగ్గరే. ఆటో వాళ్ళ మటుకు ఎవరన్నా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక, అదే సోమనాథ్ వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆటో వాళ్ళ మటుకు గమనించుకోండి. ఆటో వాళ్ళు ఎందుకంటే చాలా అంటే చాలా మోసం అనమాట. గంటకి 200 అంట. మా దగ్గర అయితే 3 గంటలకి 1500 అయితే వసూలు చేశారు. అందుకని మేము ఇంకా తప్పదు, ఇచ్చేసామన్నమాట. ఎవరైనా సరే అడిగి చూసి ట్రావెల్ చేయండి. టెంపుల్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. టూరిస్టు బస్సులు కూడా వచ్చినాయండి. ఎంట్రన్స్ దగ్గర పెద్దది శివలింగం అయితే ఉంటుంది. శివలింగం కూడా చాలా బాగుందన్నమాట. మీరందరూ కూడా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పెద్ద శివలింగం.